హాయ్ వెల్కమ్ టు మై విలేజ్ అండి. సంక్రాంతికి మేము మా ఊరు వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారా క్లైమేట్ చాలా రోజుల తర్వాత ఇలాంటి రోజులు కాదండి, ఇప్పటికి వచ్చి ఇలాంటి క్లైమేట్ ఎప్పుడూ చూడలేదు మా ఊర్లో. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక జమ్మూ కాశ్మీర్లో చూస్తాము, నెక్స్ట్ మన దగ్గరలో ఉన్న లంబసింగు అరకులో చూసాము ఇలాంటి క్లైమేటు. బట్ ఫస్ట్ టైము మా ఊర్లో ఇలాంటి పొగ మంచుతో ఉన్న క్లైమేట్ చూడడం. మనిషి దగ్గరకు వచ్చే వరకు ఏముందో ఏముందో కూడా కనిపించిన పరిస్థితి ఉంది. అక్కడ దూరంగా మా తాతయ్య గారి చర్చ్ కనిపిస్తుంది. అక్కడ ఇంకో కొంచెం లాంగ్ డిస్టెన్స్లో కొండ మీద ఒక చర్చ్ కనిపిస్తుంది. ఇవేమి కనిపించడం లేదు, కనీసం ఆ దగ్గరగా ఉన్న చెట్లు తప్ప దూరంగా ఉన్న ఒక అంటే ఒక 1/2 కిలోమీటర్లో ఉన్నా కూడా ఏమి కనిపించడం లేదు. దగ్గరకు వచ్చే వరకు ఇక్కడ ఏమున్నది అన్నది కనిపించడం లేదు. అలాంటి క్లైమేట్ ఫస్ట్ టైం అండి మా ఊర్లో చూస్తున్నాము. హ్యాపీగా ఉంది ఇలాంటి క్లైమేట్ చూడడం. కాకపోతే ఇలాగే రోజు పరిస్థితి ఎలా ఉంటే కొంచెం చాలా ఇబ్బంది కలుగుతుంది. మనకు ఒక్కరోజు ఉంటేనే చాలా ఇబ్బందిగా అనిపించింది. జనాలు ఎవరికి కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఫస్ట్ టైం కూడా మేము ఇలాంటి క్లైమేట్ మా ఊర్లో చూడడం. ఇంత మంచు పడుతున్నా కూడా విలేజ్లో వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తూనే ఉంటారండి. అంత మంచులో కూడా ఇంకో ఆపోజిట్లో ఉన్న మా ఇంటికి ఆపోజిట్లో మా గేదెలు ఉన్నాయి. మా నాన్నగారు పాలు తీస్తున్నారు. ఎంత మంచు పడినాయి, ఎంత వర్షం రాని విలేజ్లో వాళ్ళ పనులు వాళ్ళ టైంకి చేసుకునే వెళ్తారు. అంత పొగ మంచున్నా వాళ్ళ పనులు వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటారు. అదే అండి విలేజ్లోను. ఇది మార్నింగ్ 7 o'clock అండి. 7 నుండి 10 వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యింది. బట్ మాకు దగ్గరలోనే అరకు లంబసింగ్ కూడా ఉంది. మేబీ ఆ ఎఫెక్ట్ ఇటు పడి ఉంటుంది, అందుకే ఇట్లా అనుకుంటున్నాం మేము. కాకపోతే ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటివి చూడడం వల్ల కూడా కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది.